ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక, తల్లి నీ కుటుంబంపై ఒక స్త్రీ కన్నెర్ర చేసింది, అది కూడా రక్త సంబంధమే, గుడ్డిగా నమ్ముతున్నావు, జాగ్రత్త. అంతా కోల్పోకముందే ఇది నువ్వు తెలుసుకోవాలి. అసలు ఎవరు ఆ స్త్రీ? నేను పేరుతో సహా వివరించి చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి ఏదో తెలియని ఒక సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే కాబట్టి, మన భవిష్యత్తు కోసమే కాబట్టి అని చెప్పి మనందరికీ కూడాను బాగా ఉపయోగకరమైనటువంటి సందేశంతోనైతే మన ముందుకైతే వచ్చారండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుందండి. నీ జీవితంలోకి సంతోషాలు రావాలి అని చెప్పి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి. ప్రతి క్షణము కూడాను నా నామస్మరాన్ని జపిస్తూ ఉంటావు. ఏ క్షణం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే మనసు చాలా ఎప్పుడైనా నీ మనసు దిగులుగా ఉన్నప్పుడైనా సరే నువ్వు కన్నీళ్ళని పెట్టుకోవద్దు బిడ్డ. బాబా ఈ కష్టాన్ని తొలగించయ్యా, ఈ యొక్క బాధ నుంచి నన్ను బయటపడేయ్యా, ఈ ఒక్కసారికి నాకేం కాకుండా చూడండి అయ్యా, ఈ గండం గట్టెక్కిపోవాలయ్యా, ఈ అనారోగ్య సమస్యల నుంచి తీరిపోవాలి, నేను ఎలాగైనా గట్టెక్కాలి అని చెప్పి చిన్నదానికి పెద్దనికి అన్నింటికి కూడాను బాబా 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 అని చెప్పి నా పేరుని కలవరిస్తూ ఉన్నావు కదా బిడ్డ. అందుకే నువ్వు నా భక్తురాలిగా నియమించబడ్డావు. ఏది ఏమైనప్పటికీ కూడాను కష్టం అనుభవిస్తున్నా నీకు మాత్రమే మనసు పడే వేదన, ఆ యొక్క నరకం అనేవి పూర్తిగా తెలుస్తాయి. ఒడ్డున కూర్చొని చెప్పే వాళ్ళకి ఏ బాధ తెలియదు, ఏ కష్టము తెలియదు. మేము కూడా మాట్లాడాలి కదా, మేము కూడా ఏదో సలహాని ఇవ్వాలి కదా అని చెప్పి వారికి తోచినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వారికి తగ్గ సలహాని ఇస్తూ ఉంటారు. వారు ఇచ్చే సలహాలను బట్టే వారి యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించుకోవాలి. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. అలా గుడ్డిగా నమ్మితే మాత్రం మన యొక్క జీవితంలో మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత, ఎదురు తిరగలేనంత పూర్తిగా ఇబ్బంది పడుతూ కుప్పకూలే అంత ఎదురు దెబ్బ అనేది కొడతారు. కనుక జీవితంలో ఎప్పుడూ కూడాను ఒక రూపాయి అనేది సంపాదించడం కోసం ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని బాధలు పడాలి, ఎంత నరకాన్ని చూడాలి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా దేహి అని చెప్పి పని కోసమో లేదంటే కనుక ఇంకా ఏ ఇతర అవసరాల కోసమో అడిగి వారి చేత కాదు అని చెప్పలేదు అని చెప్పి ఇప్పుడు కాదు అని చెప్పి అనిపించుకున్న రోజులను కూడా దాటి ఈ రోజున నీ కష్టం మీద నువ్వు నిలబడటం కోసం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశావో ఒక్కసారి ఆలోచించుకో. నీలో ఉండే ఆ కసి, ఆ పట్టుదల, ఆ తపన నాకంటూ ఏదైనా కానీ గుర్తింపు రావాలి, నేనంటూ ఏదైనా కానీ సాధించి తీరాలి, నలుగురిలో నేనంటే ఒక పేరు అనేది వినిపించాలి అని చెప్పి ఎంతగానో దాని గురించి కృషి చేశావు, ఎంతగానో దాని గురించి మాట్లాడావు, ఎన్ని ఆలోచనలో చేశావు, ఎన్ని నిద్రలేని రాత్రుల్లో గడిపావు, నన్ను నీవారు అనుకునేలాగా చేసుకున్నావు. ఎంతగానో నువ్వు ₹1 వారి దగ్గర నుంచి నువ్వు తీసుకునేటప్పుడు వారు లేదు కాదు అని చెప్పి ఒకవేళ ఇచ్చినా కూడా ఇష్టం లేక బలవంతంగా ఇస్తున్నప్పుడు అయ్యో నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయింది, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఇంత శిక్ష పడింది అని చెప్పి నువ్వు కన్నీళ్ళు కళ్ళకి కుక్కుకొని గతి లేక గత్యంతర లేక ఆ డబ్బు తీసుకొని వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత నరకాన్ని చూసావో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను బిడ్డ. ఇప్పటికైనా సరే నువ్వు ఆ నరకాన్ని నీకు పరిచయం చేసిన వ్యక్తులు ఎవరో కాదు. కనుక
తల్లి నీ వాళ్ళే కాబట్టి నీ అనుకున్న వాళ్ళే. నీ యొక్క రక్త సంబంధీకులే కదా! అయితే నీ ఇంట్లో వారు నీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, నీ బిడ్డలు కానీ, లేదంటే నీ యొక్క తల్లిదండ్రులు కానీ, ఎవరైనా కానీ నిన్ను ఒక మాట అన్నా, చేసినా, ఒక దెబ్బ కొట్టినా, ఒక తిట్టు తిట్టినా వారికి నీ మీద ఒక బాధ్యత అనేది ఉంటుంది. నీకు మంచైనా, చెడైనా ఏదైనా కానీ వారు ఖచ్చితంగా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నిన్ను చూసుకొని తీరాల్సిందే తప్పదు. కానీ వేరే బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు అనేవి కేవలం నీ మీద పెత్తనం చలాయించడానికి, ముఖ్యంగా నువ్వు కాస్తంత ఎదుగుతున్నావు అంటే వాటిని ఎలా ఏ రూపంలో తొక్కేయాలి అని చెప్పి వెతకటం, వే దానికి ముఖ్యంగా నువ్వు ఏ వృత్తి చేస్తున్నావో ఆ వృత్తి యందు వేలెత్తి చూపించడానికి, ఆ వృత్తిలో నీకు ఎంత ధనం వస్తుంది, ఎంత ఆదాయాన్ని పొందుతూ ఉన్నావు, అవి నువ్వు ఎక్కడ పెట్టుకొని పెడుతున్నావు అని చెప్పి ఆరా తీయటానికి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే అది చూసి ఏడవలేక నలుగురిలో నిన్ను పలచన చేయడానికే ఉన్నాయన్నమాట. అలా ముఖ్యంగా ఇక్కడ కొడుకు అని లేదు. ఒక కోడలని లేదు. వాళ్ళ పిల్లలని చెప్పి ఏది కూడా లేదు. ఇక్కడ కేవలం నేను చెప్తున్నది ఎవరి గురించి అంటే కనుక బిడ్డ, ఇది నీ జీవితంలో జరుగుతున్న విషయం గురించి. కేవలం నిన్ను తక్కువగా చూస్తున్న నీ యొక్క అత్త గురించి. అవును తల్లి, ఇక్కడ ఒక చిన్న విషయం అండర్లైన్ అయితే చేసుకో బిడ్డ. ఏంటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది అత్తలు ఉన్నారు. ప్రతి ఒక్క అత్త కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పటం లేదు. ప్రతి ఒక్క అత్త కూడా ఇంత దుర్మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పి నేను చెప్పడం లేదు. కానీ 100లో ఎంతోమంది ఇలా దుర్మార్గంగా ఉండేవారు ఉన్నారు కూడాను. మరి కొంతమంది తమ కోడల్ని కన్న తల్లిలాగా, కూతురిలాగా చూసుకొని, కడుపులో పెట్టుకొని దాచుకునే పెద్ద మహా తల్లులు కూడా ఉన్నారు. అటువంటి వారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. కానీ ఈ విధంగా కుట్రగా తన యొక్క కొడుకు కాపురం మీద కూడా చిచ్చు పెట్టి, నిప్పు రాజేసి, పచ్చగా ఉండే కాపురంలో నిప్పులు పోసే తల్లులని ఏమని అనాలి? బిడ్డ, నీ జీవితంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. దీనంతటికీ కూడా కారణం డబ్బు. మరి డబ్బు అని ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎంత డబ్బు, ఏంటి డబ్బు అన్న విషయానికి వస్తే జాగ్రత్తగా చెప్తాను. అసలు సమస్య ఎక్కడ మొదలైంది అని చెప్తాను. ఇక్కడ నీ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో, నీ భర్త చాలా మంచివాడు, చాలా అమాయకుడు. తల్లి నీ మీద ప్రేమ ఎక్కువ. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు. అంతవరకు ఎక్కడా కూడా మనం తప్పు పట్టకూడదు. అలాగే తల్లిని ఎంత దుర్మార్గురాలైనా కూడా బాగా చూసుకోవాలనే చెప్పాలి. ఆ మాట నువ్వు కూడా అనకూడదు. ఆ తల్లి తన యొక్క కొడుకుని మంచిగా చూసుకోవటం, ప్రేమగా చూసుకోవటం, తన కొడుకు ఎంత కష్టపడుతున్నాడో, అయ్యా కష్టపడిన రూపాయిని దాచిపెట్టుకో, జాగ్రత్త చేసుకో, నీకంటూ నీ పిల్లలు ఉన్నారు, నీ భార్య ఉంది, నీ కుటుంబం ఉంది, నువ్వు నలుగురిలో చెడు అలవాట్లు బారి పడద్దు, జాగ్రత్తగా ఉండాలి. తల్లే తన కొడుకు ఏం చేస్తున్నా కానీ తనకి కేవలం నెలొచ్చేసరికి ఎంత అమౌంట్ డబ్బులు చేతిలో పెడుతున్నాడా లేదా అనే ఒక్కటి చూసుకొని మిగతా అన్నీ కూడా అన్ని విషయాల్లో కూడాను తన కొడుకుని వదిలేసింది. ఈ విధంగా కేవలం డబ్బు మాత్రమే నెల ఫస్ట్ తారీఖు వచ్చేసరికి జీతం తీసుకోవటం తెలిసిన తల్లికి ఆ యొక్క కొడుకు మంచి చెడుల గురించి ఆలోచించిందే జ్ఞానం అనేది ఆ భగవంతుడు పెట్టలేదు అని అనుకోవాలో, లేకపోతే వాడు ఎలా పోతే నాకేంటి, నాకు డబ్బు వస్తుంది కదా, ఇది చాలు అని చెప్పి అనుకుందో
తెలియదు. కానీ ఎప్పుడైతే వివాహం చేసుకొని నువ్వు తన కొడుకు జీవితంలోకి వెళ్ళావో అప్పటినుంచి కూడాను తనకి వచ్చే నెల నెలా జీతం డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం నీ భర్త ఆపేశాడు. దానికి కారణం తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది అని. నీకు కావాల్సిన అవసరాలను తీర్చటం, ఇంట్లోకి బియ్యం, పప్పు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె ఇవన్నీ కూడా కట్టుకోవటం. ఈ ఖర్చులన్నీ ఒక్కసారిగా తన యొక్క నెత్తి మీద పడటం. తన తల్లికి ఇవ్వటం మానేశాడు. ఇక్కడ తల్లికి ఇవ్వటం మానేశాడు అన్న విషయం ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ తన తల్లి తనకంటూ ఒక వృత్తిని ఎంచుకుంది. దాని ద్వారా తన తల్లికి డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా తన యొక్క తల్లికి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి. పైగా తన తల్లి తన యొక్క వేరే కొడుకుని దగ్గరగా పెట్టుకొని చూసుకుంటూ, ఆ కొడుకుని, కోడల్ని, పిల్లల్ని చూసుకుంటూ, చక్కగా వారి ఇంట్లో సహాయం చేసుకుంటూ, తన వేరే వృత్తిని చేస్తూ ఇలా ఫైనాన్షియల్‌గా కూడా ఆ కుటుంబానికి సపోర్ట్ చేసే స్టేజ్‌లో తన తల్లి ఉంది. అటువంటప్పుడు ఇక తనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కొడుకు నిర్ణయించుకొని, ఎప్పుడున్నా ఎక్కడున్నా సరే అవసరమైనప్పుడు 500, 1000 తనకి బాగోలేనప్పుడు తనని జాగ్రత్తగా డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి తన అవసరమైన ఖర్చులన్నీ ఇలా చేసి మిగతా డబ్బులు తన కుటుంబానికి వాడుకుంటూ ఉంటే, మొత్తం డబ్బులు నాకు ఇవ్వటం లేదు కదా, తన డబ్బులన్నీ తన భార్యకే పెడుతున్నాడు, తన పిల్లలకి పెడుతున్నాడు అని చెప్పి ఏడుపు పెట్టడం మొదలుపెడుతుంది. ఇక్కడ తనకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తన వేరే కొడుకుకి, తన యొక్క వేరే కోడలికి, వారి యొక్క పిల్లలకి పెట్టుకోవడం అయితే మొదలుపెట్టింది. ఇక్కడ స్వార్థం ఎవరు చూపిస్తున్నారు? తల్లి చూపిస్తుందా? కొడుకు చూపిస్తున్నాడా? ఇంత దారుణమైన స్థానంలో ఒక తల్లి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రేమ పొందని కొడుకు జీవితం ఏమైపోతుంది? అలా అని చెప్పి తన తల్లి గురించి అంతా తెలుసుకొని, నువ్వు ఇలా చేయటం కరెక్టే కాదు కదా అని చెప్పి కొడుకు నిలదీస్తున్నప్పుడు, నేను ఇలా ఏమీ చేయటం లేదు అని చెప్పి తన కొడుకుని వెలేసినట్లుగా చేసి, ఆ తల్లి తన కొడుకుతో పలకకుండా, మాట్లాడకుండా ఉంటే ఆ యొక్క బిడ్డ పడే వేదన ఎంతగా ఉంటుంది. అలాగే తనకి ఎవ్వరూ లేరేమో, ఒక ఒంటరి వాడినేమో అన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా. ఎంత భార్య పిల్లలు ఉన్నా, ఏ వ్యక్తి అయినా, ఎంత పెద్దవారైనా కానీ తల్లి ప్రేమను కోరుకుంటారు కదా. ఇక్కడ రక్త సంబంధమే నీ యొక్క పతనాన్ని కూడా కోరుకుంటూ ఉన్నప్పుడు, రక్త సంబంధమే కన్న అన్న పేగే నువ్వెప్పుడు ఎలా నాశనం అవుతావో అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు, నీ యొక్క కుటుంబం అనారోగ్యం పాలవ్వాలి అని చెప్పి చూస్తున్నప్పుడు, తనకంటూ సమాజంలో గుర్తింపు దక్కకూడదని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు, ఇలా ప్రతి దాని గురించి కూడా తన యొక్క కొడుకు ఎక్కడికక్కడ నాశనం అవ్వాలి, తన కోడలు నాశనం అవ్వాలి, తనకు పుట్టిన బిడ్డలు నాశనం అవ్వాలి అని చెప్పి ఏ తల్లైనా కానీ కోరుకుంటుందా? అది నీ జీవితంలో జరుగుతూ ఉంది. అవును అంటే నిజమే బాబా అని చెప్పి కామెంట్ చేయి. ఎందుకు అంటే, ఇలా చాలామంది కూడా వారి యొక్క జీవితాలలో ఇటువంటి చెప్పుకోలేని నరక యాతనని అనుభవిస్తూ ఉన్నారు. పైకి చెప్తే పరువు పోతుంది, అలా అని గుట్టుగా ఉంచుకుంటే బాగానే ఉన్నారమ్మా అన్న పేరు వస్తుంది. ఇక్కడ ఎవరి నరకం వాళ్ళు చూస్తున్నారు. చెరలో మునిగిన వాడికి చలి తెలుస్తుంది, కానీ ఒడ్డున కూర్చున్న వాడికి చలి ఏంటో తెలియదు కదా. ఎవరి బాధలు వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి బిడ్డ, ఇంతగా బాధపడవలసిన అవసరం లేదు. నీ యొక్క ఎదుగుదలని చూడలేని వారు, నీ యొక్క పతనాన్ని చూసేవారు, నీ యొక్క నరకాన్ని కోరుకునేవారు ఎవరైనా కానీ నువ్వు పూర్తిగా వదిలిపెట్టు.
నీ విలువ తెలుసుకొని వారు నీ యొక్క ఒక దగ్గరికి వచ్చి నాదే తప్పు అని చెప్పి పశ్చాత్తాపడ్డప్పుడు ఆ రోజు ఆలోచించదువు. కానీ అంతేకాని ఈ రోజున ప్రతిదానికి సర్దుకుపోతూ ఉంటే మారుతుందిలే అని చెప్పి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ వ్యక్తిలో మార్పు రాదు. ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడ్డా కూడా రాదు. కానీ ఇక్కడ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. ఈ యొక్క కర్మ ఫలితం అనేది మనం మంచి చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. చెడు చేస్తే చెడు ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ ఎవరు ఏమనుకున్నా కానీ కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. కానీ తన తప్పు తాను తెలుసుకునే రోజైతే ఖచ్చితంగా వస్తుంది. దీని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించి నీ యొక్క సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని నువ్వు చేయాలి అనుకుంటున్నటువంటి అన్నింటినీ కూడా ఆపివేసి జీవితంలో ఇదే ఇంకా నాకు ఏదో అయిపోయింది, నా బ్రతుకు ఇలా అయిపోయింది, నాకంటూ ఎవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్ని, నా బిడ్డలకంటూ ఎవరూ లేరు, నేను ఇక్కడ ఒంటరిగా పడి ఉంటున్నాను, ఈ కుటుంబంలోకి వచ్చి నేను తప్పు చేశాను, నా కర్మ ఎందుకు ఇలా రాశావు బాబా అని చెప్పి ప్రతిసారి నిందించుకోవటం వల్ల ఉపయోగం అనేది లేదు. ఇప్పుడు ఏదైతే నీ జీవితం ఉందో, ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో వారిని వదిలిపెట్టి నువ్వు జీవితంలో అడుగు ముందుకు వేయటం నేర్చుకోవాలి. వారి గురించి ఆలోచన తీసేయాలి. వారితో నాకెందుకు అని చెప్పి అనుకోవాలి. ధైర్యంగా నిలబడగలగాలి. ధైర్యంగా ఏ పనైనా కానీ చేయగలగాలి. అప్పుడే నీ జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్తుంది. ఎవరైతే ఇప్పుడు నీ మీద ఈర్ష్యను చూపిస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు నీ మీద అసూయను చూపిస్తున్నారో వారే నీ యొక్క ఎదుగుదలను చూసి కుళ్ళుకొని ఏడవాలి. ఎప్పుడైనా కానీ ఒకరికి మనం చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పాలి అంటే అది కేవలం మన యొక్క విజయం వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి నా వల్ల ఏది కాదు, నా జీవితం ఇంతే, నా బతుకు ఇంతే అనే బ్రతుకు ఇలా అయిపోతుంది అని ఇటువంటి మాటలు మాట్లాడకుండా జీవితంలో ఏం సాధించాలి, ఏం చేస్తే నలుగురిలో తలెత్తుకొని బ్రతకగలుగుతాను, నలుగురిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏం చేస్తే వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది అని చెప్పి వీటి గురించి ఆలోచించి జీవితంలో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయి. ఇటువంటి వారిని కూరలో కరివేపాకు తీసేసినట్లుగా తీసి పడేయాలి తప్ప వీరి గురించి అతిగా ఆలోచించకూడదు. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటుంది అని చెప్పలేము, కానీ ఎంతో కొంతమంది జీవితాల్లో ఇదైతే జరుగుతుంది. కానీ దీని గురించి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకొని వారి యొక్క జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. అలాగే నరకంగా మార్చుకోకుండా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వదిలేసి నీ జీవితానికి నువ్వు ఎక్కువ విలువని ప్రాముఖ్యతని ఇచ్చుకుంటూ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఏదైనా కానీ సాధించగలవు అన్న నమ్మకాన్ని నువ్వు చెప్పుకుంటూ బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. మరి ఈ సందేశంలో ఉండే అంతర్యాన్ని మీరు అందరూ కూడా గ్రహించారు, నచ్చింది, అర్థమైంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశం కూడా, ఒక మాటని అందరికీ కూడా చెప్పబోతున్నారండి. మంచి గాని చెడు గాని నీవు కర్తవని అనుకొనరాదు, గ్రహంకర రహితుడైవై ఉండుము, నీ పరచింతన అభివృద్ధి పొందును. ఓం సాయిరామ్. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.